వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ మీరు చూస్తుంది ప్యూర్ నెయ్యి అండి, ఈ హోమ్ మేడ్ నెయ్యి. చూసారు కదా, ఇవన్నీ నేను స్టోర్ చేసిన మీగడ బౌల్స్ అండి. 5 బౌల్స్, అంటే ఈ 2 బౌల్స్లో అంత మీగడేం లేదు, చిన్న చిన్న వాటిలో. ఇవి మొత్తం 5 బౌల్స్లో నేను స్టోర్ చేశాను. 35 డేస్ మీగడ అనమాట. సో మిక్సీ జార్ తీసుకొని సింపుల్గా కష్టపడకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను, ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇలా చేయాలండి. మామూలుగా రైనీ అండ్ సమ్మర్లో అయితే నార్మల్గా చేస్తే మనకి వెన్న అనేది వచ్చేస్తుంది. వింటర్లో మాత్రమే కొంచెం హాట్ వాటర్ తీసుకుంటే వెంటనే వచ్చేస్తుంది. సో మిక్సీ జార్లోకి ఒక సగాని వరకు ఆ మీగడ అంతటిని వేసుకొని ఇలా తిప్పుకొని మనం హాట్ వాటర్ పోసుకున్న తర్వాత ఇదిగోండి, మనకి వాటర్ అనేది ఇట్లా పైకి మనకి మూతలో కనిపిస్తుంది కదా, పైకి వచ్చేస్తే మనకి లోపల వెన్న అనేది వచ్చేసినట్టే. సో నేను ఆఫ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా వెన్న అనేది ఎట్లా ఫామ్ అయిందో మొత్తం. సో దీన్ని ఒక పెద్ద బౌల్లోకి, పెద్ద గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ విధంగా మిగిలిందంతా కూడా ఇలానే చేయాలండి, సేమ్ ప్రాసెస్. కొన్ని హాట్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది, అది ఓన్లీ వింటర్ సీజన్ కాబట్టి. ఇలా మనం మీగడని తినకుండా, కొంచెం మీగడ చాలామంది ఇష్టపడి తింటారు. సో అలా కాకుండా మనం బయట కొనుక్కోకుండా నెయ్యిని ఇలా మనం సేవ్ చేసుకొని మీగడని ఇలా హోమ్ మేడ్ నెయ్యి చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. చిన్నప్పుడు కొంచెం అంతకు ముందు కాలంలో అయితే ఆ మీగడనంతా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కవ్వంతో చిలికే వాళ్ళం. సో అలా కాకుండా ఇలా మొత్తం నేను ఇదంతా ఇలా మొత్తం తీసేసాను, ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు వెన్న ముద్దని ఎలా చేస్తున్నానో చూడండి. మనం చేపెట్టగానే వచ్చేస్తుందండి, రిస్క్ ఏం అవసరం లేదు. సో ఈ ముద్ద అంతటిని కూడా రౌండ్గా చేసుకుంటే అందులో ఉన్న మిగిలిన ఏమైనా వాటర్ ఉంటే అది పోతుందన్నమాట. సో అదంతా తీసేసుకొని ఇలా ఉండలాగా రౌండ్గా ఫామ్ చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే కరగబెట్టాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకోవడమేనండి. ఇలా మొత్తం చేసుకోవాలండి. ఇలా ఇదే ప్రాసెస్లో మనం చేసుకోవాలి మొత్తం కూడా. నేను ఇలా చేసుకొని మనం నెయ్యి అనేది చేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, సో మనం ఇక్కడ అలా అదంతా చేసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ కడిగేసుకోవాలండి వాటర్తో. మనం కూల్ వాటర్తోనే కడిగేసుకోవాలి, మరీ కూల్ కాదు, మన ట్యాప్ వాటర్ ఉంటాయి కదా వాటితో కడిగేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ మామూలుగా కడిగేసుకుంటే ఒకటి 2-3 టైమ్స్ వాటర్ వాష్ చేస్తే అందులో ఉన్న మజ్జిగ ఉంటుంది కదా, పులుపుదనం అనేది పోతుందన్నమాట. మనకి పులుపుదనం పోయి మంచిగా ఉంటుంది, వెన్న వేస్టేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా వాటర్ అంతా వంపేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వెంటనే మనం ఏదైతే వెన్న తీసుకున్నామో ఆ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమేనండి. సో ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే కరిగిపోతూనే ఉంటుందండి. నాకు 45 మినిట్స్ పట్టిందండి ఈ నెయ్యి, ఇదంతా వెన్నంతా కరిగి నెయ్యిగా మారడానికి నాకు 45 మినిట్స్ పట్టింది. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, చూసుకుంటూ చెయ్యాలి, ఎందుకంటే అది పొంగిపోతుంది. సో మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం పొంగిపోతుంది నెయ్యి అనేది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని పొంగొచ్చినప్పుడల్లా తగ్గించుకుంటూ మళ్ళీ పెంచుకుంటూ ఉండాలి. సో బాగా కేర్ఫుల్గా చెయ్యాలి. చూసారు కదా ఎలా, చూడండి మొత్తం ఎలా వచ్చేసిందో. సో ఇదంతా కూడా గోల్డెన్ కలర్లో అయిపోవాలి. అడుగున ఇప్పుడు లెమన్ ఎల్లో కలర్లో ఉంది కదా, సో అదంతా కూడా గోల్డెన్ కలర్లోకి వెళ్ళిపోవాలండి. ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు రావాలి. అప్పుడు మనకి ప్యూర్ నెయ్యి అనేది పూసగా వస్తుంది. అమ్మ చేసిన నెయ్యి పూసగా వస్తుంది అన్నట్లు అలా వస్తుందన్నమాట. మనం నెయ్యి కాచే విధానం కూడా తెలియాలండి, లేకపోతే నెయ్యి ఎన్నో రోజులు ఉండదు, మనకి తొందరగా పాడవుతుంది మనం నెయ్యి కరెక్ట్గా చేయకపోతే. చూసారు కదా, చూడండి ఎట్లా చుట్టూ ఫామ్ అవుతుందో. మధ్యలో మనకి వైట్ వస్తుంది నురుగు అనేది, వైట్ కలర్లో వచ్చినప్పుడు మనకి కంప్లీట్గా నెయ్యి అనేది అయిపోయింది అన్నట్లు. ఇప్పుడు చూస్తున్నారు కదా, చుట్టూ మనకి ఫామ్ అయింది, మిడిల్లో బురుగలుగా
అప్పుడు వైట్ కలర్లో వస్తే నెయ్యి అనేది ఫామ్ అయినట్టు అండి. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కంప్లీట్ అయిపోయినట్టే నెయ్యి ఆల్మోస్ట్. ఇంకొంచెం సేపు అయితే, ఇంకో 5 మినిట్స్ అయిపోతే మనకి నెయ్యి అయిపోయినట్టేనండి. మంచి స్మెల్ రావాలి, నెయ్యి స్మెల్లే బాగుంటుంది. ఇంకా మంచి స్మెల్ యాడ్ అవ్వాలి అనుకుంటే ఒక కరివేపాకు ఆకు అండ్ ఒక యాలుక్కాయ వేసుకోండి. మంచి టిప్ ఇది. ఆ 2 వేసుకుంటే మీకు నెయ్యి ఎప్పుడు మీరు అంటే ఎన్ని మంత్స్ అయినా కానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి మీకు. చూసారు కదా, చూడండి ఎంత స్వచ్ఛమైన నెయ్యో. చూస్తుంటేనే వెంటనే ఏమంటారు, అన్నంలో కలుపుకొని తినాలి అన్నట్లో ఉంది నెయ్యి అనేది. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా టిప్. ఒక రెమ్మ కూడా కాదు, ఒక ఆకు కరివేపాకు అండ్ ఒక యాలుక వేసుకుంటే సరిపోతుందండి. దాన్ని కొంచెం ఓపెన్ చేసి ఆ సీడ్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది మనకి. అవేమో అందులో నెయ్యిలో ఉండవండి మనం, ఎందుకంటే వడగట్టేసుకుంటాం కాబట్టి ఏముండవు నెయ్యిలో. సో మరుగుతూనే ఉంది కదా, సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు నురగ అనేది వైట్గా ఫామ్ అవుతుంది. ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను కదా, నురగ మనకి నెయ్యి అయింది అంటే ఇలా వైట్ కలర్లో నురగ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి కంప్లీట్ నెయ్యి అనేది అయిపోయినట్టండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మంచి స్టోర్ చేసే బాక్స్లో కానీ బౌల్లో కానీ మీ ఇష్టం, దేంట్లో మీరు చేసుకోవాలనుకుంటారు మంచి దాంట్లో స్టోర్ చేసుకోవడమేనండి. సో చూసారు కదా, పొగలుగా నురుగు, మంచి నురుగు ఎంత బాగుందో. స్మెల్ అయితే ఎంత బాగుందోనండి, చాలా చాలా బాగుంది. నేనైతే ఇంట్లోనే హోమ్ మేడ్, నేనైతే ఇంతవరకు కొనలేదండి నెయ్యి అనేది. సో మేము 1 లీటర్ పాలు తీసుకుంటాం పర్ డే. సో మాకు 35 డేస్కి ఇలా ఒక 1 లీటర్ వరకు నెయ్యి అయితే వస్తుంది. చూసారా, అడుగున ఉన్నది కూడా కనిపిస్తుంది మనకి, అంత క్లీన్గా ఉంటుంది నెయ్యి. నేను ఇప్పుడు నేను స్టోర్ చేసుకునే దాంట్లో పోసుకుంటున్నాను అన్నమాట. ఎలా వడపోస్తున్నానో కూడా చూడండి. మనకి ఇంకేమీ రావన్నమాట. మనం ఇందాక కరివేపాకు యాలుక్కాయ వేసాం కదా, అవి రావు. ఇంకా ఇక్కడ పైన అక్కడ నురుగులు ఎక్కువ వచ్చినవి ఉన్నాయి కదా మాడిపోయినవి, అవి కూడా నెయ్యిలోకి రావండి. మనకి ప్యూర్ మంచిగా ఇట్లా వడగట్టుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత బాగుందో చూడండి నెయ్యి. వావ్. నేను ఈ నెయ్యితో మంచి వంటకం చేసి అయితే చూపిస్తాను. నా నెక్స్ట్ రెసిపీ పెడతాను అనమాట ఈ నెయ్యితో, హెల్తీ ఫుడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.